ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. హగ్గయి 2వ అధ్యాయము 19వ వచనం. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు నీతో ప్రత్యేకముగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. ఇది మొదలుకొని అని ఇక్కడ అనే మాటను మనం చూస్తున్నాం. అంటే ఇది మొదలుకొని, ఇప్పటి నుంచి, ఇక మీదట నుంచి అని అర్థం. ఆశీర్వాదాలు మనం చాలా మంది జీవితాల్లో చూస్తూ ఉంటాం. చాలా దీవెనలు వాళ్ళు పొందుకున్నప్పుడు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మరి నీ జీవితంలో నువ్వు కార్యం జరగడం లేదు, నేను నా జీవితంలో ఎప్పుడు కార్యాలు చూస్తాను, ఎప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటాను, దేవుని యొక్క అనుగ్రహాన్ని నేనెప్పుడు పొందుకుంటాను అని నువ్వు ఎంతగానో బాధపడుతూ ఉన్నావు. అయితే దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట, నువ్వు భయపడద్దు, ఒక పని జరిగించు. నువ్వు ముందు ధైర్యం తెచ్చుకొని నువ్వు చేయవలసిన పని నువ్వు జరిగించు, నేను నీకు తోడుగా ఉంటాను అని హగ్గయి ప్రవక్త ద్వారా దేవుడు ఎన్నో సార్లు ఆ యొక్క ఇజ్రాయేల్ ప్రజలకి ఎంతగానో ముందుకు ధైర్యం ఇచ్చి ముందుకు నడిపిస్తూనే వచ్చాడు. యెహోషువతో మాట్లాడాడు, గిద్యోనుతో మాట్లాడాడు. అలా యెహోషువ ఎంత మంచి నాయకుడు అంటే ఎన్నో యుద్ధాలను సులువుగా అతను విజయం సాధించాడు. ఎట్లానంటే దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొని. యాకోబు అయితే ఏశావు యాకోబుతో ఎంతో పగతో ఉన్నాడు. అయితే ఆ పగని సైతం కూడా ఎంత పగ యాకోబు మీద పెట్టుకున్నాడో, ఒక్కసారి యాకోబును ఇజ్రాయేలుగా దేవుడు మార్చిన తర్వాత యాకోబు ఎప్పుడైతే ఆశీర్వాదం పొందుకున్నాడో ఆ యొక్క నిమిషం నుంచి ఏశావు మనసు మారిపోయింది. పగను సైతం ఎంత పగ పెట్టుకున్నాడో యాకోబు మీద, అంతటి మన ప్రేమను మరలా యాకోబు మీద కురిపించాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ఆశీర్వాదం అంటే అంత గొప్పగా ఉంటుంది. పెంట కుప్పల మీద ఉన్నటువంటి నిన్ను అధికారుల స్థానంలో కూర్చోబెట్టగల దేవుడు ఆయన. నువ్వు నమ్మితే ఈ దినమున నీ జీవితంలో కార్యం జరగబోతుంది. నీ దేవుణ్ణి అడగగలిగితే, నువ్వు మొరపెట్టగలిగితే, దేవా నాకు సహాయం చేయమని, తండ్రి నీవే నాకు ఆధారం, నీవు తప్ప నాకెవరు లేరయ్యా, నాకు ఒక్కసారి నీ యొక్క ఆశీర్వాదాన్ని పంపించవా అని అడిగితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము నీవు చూడగలుగుతావు. యాకోబు అయితే ఆశీర్వాదం కోసం తెల్లవారుజాము వరకు రోజంతా పెనుగులాడుతూనే ఉన్నాడు. దేవునితో పెనుగులాడి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏమని అడిగాడంటే, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను దాటిపోనియను, నేను నిన్ను వదిలిపెట్టనయ్యా, నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నువ్వు వెళ్ళొద్దయ్యా అని బతిమలాడుకున్నాడు. దేవునితో పెనుగులాడినటువంటి యాకోబు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. మరి యాకోబు వలె, ఒక యెహోషువ వలె, ఒక గిద్యోను వలె ఈ దినమున నీవు కూడా దేవునితో ప్రార్థనలో పెనుగులాడే వ్యక్తిగా ఉండాలి. ప్రార్థనలో దేవునితో గోజాడే వ్యక్తిగా, బిడ్డగా నీవు ఉన్న వేళ యాకోబును ఆశీర్వదించిన దేవుడు, యెహోషువను ఆశీర్వదించిన దేవుడు, గిద్యోనును ఆశీర్వదించిన దేవుడు, గొప్ప అద్భుతమైన రీతిలో ఈ దినమున దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ యొక్క పెనుగులాటకు బదులుగా, ప్రతిఫలముగా యాకోబు ఇజ్రాయేలుగా ఏ విధంగా అయితే మారాడు, ఈ దినమున నీ జీవితం దేవుడు మార్చబోతూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం చేసి ఉన్నాడు. దేవుడు తలుచుకుంటే ఎంతో హీనమైన స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తి గొప్ప అద్భుతమైన స్థానంలో నిన్ను కూర్చోబెట్టగల సమర్థుడు ఆయన. కనుక దేవుని ఆశీర్వాదము కొరకు, దేవుని యొక్క అనుగ్రహం కొరకు నువ్వు కనిపెట్టుకొని చూడు. దేవుని యొక్క ఆశీర్వాదము నీకు, నీ కుటుంబానికి దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి, మీకు వందనములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, యొక్క ఉదయకాల దినమున ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వాదంతో మీరు ఉంచినందుకై, వారిని ఆశీర్వదించినందుకై మీకు స్తోత్రం. ప్రతి ఒక్క సమస్య లయమైపోవును గాక యేసు నామములో. అనుకున్న పని జరుగును గాక యేసు నామములో. ఆర్థిక సమస్య నుంచి విడుదల కలుగును గాక యేసు నామములో. నాయన వారి జీవితాల్లో గొప్ప విడుదల కలుగును గాక యేసు నామములో. వ్యసనాల భార్య నుంచి విడుదల,
బిడ్డలైన వారికి గర్భఫలాలను అందును గాక యేసు నామములో దర్శించమని వేడుకుంటున్నాం దేవా. నెమ్మదిలేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.